సహృదయముతో పిలుస్తున్నది నిన్నే. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు, సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు రండి రండి, త్వరపడి వేగమే రండి. రండి రండి, త్వరపడి వేగమే రండి. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అనుభవజ్ఞుడైన అపోస్తులు పౌలు చెబుతా ఉన్నాడు. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. దేవుని సేవకులు ఎప్పుడు ఒక విషయం చెబుతుండేవారు. ఒక సంఘములో ఒక్కళ్ళు విధేయత కలిగిన వాళ్ళు ఉంటే అట అందరూ విధేయత నేర్చుకుంటారు. ఒకడు అవిధేయుడు ఉన్నాడు అనుకోండి, మెడవంచని మేకపోతు లాంటి వాళ్ళు అనేవాడు. అందరూ అలాగ తయారు, కనీసం వందనాలు చెప్పడం కూడా నేర్చుకోరంటాడు. కాబట్టి ఒకళ్ళు కనుక అవిధేయులుంటే అనేక మంది అలా తయారవుతారు. ఒక్క విధేయుడు ఉన్నా, ఒక్కరు ప్రేమించి ఆదరించే వాళ్ళు ఉన్నా ఆ సంఘం ఎంతో ఆశ్రయించబడిద్ది, ఆ సంఘానికి ఎంతో పేరు. దేవుని సేవకులు ఒక విషయం చెబుతుండేవాడు. ఒకసారి ఒకడట కృష్ణానదిలో ఆ పుష్కరాలు కాదు, అప్పుడు చాలామంది ఉంటారు, స్నానానికి వెళ్ళాడంట. ఏదో ఒక దినాన వెళ్తూ వెళ్తూ రాగి చెంబు తీసుకెళ్ళాడంట. ఆ భార్య అందంట, అసలే నువ్వు మతిమరుపోడివి, మర్చిపోయి వస్తాను. లేదు లేదు, ఆ నీళ్లు తీసుకొస్తాను, మంచి పుణ్యం ఏదో చెప్పి తీసుకెళ్ళాడు. వెళ్ళి ఆ ఒడ్డుకి వెళ్ళినాక ఆయనకు అనుమానం వచ్చింది. చెంబు ఇక్కడ పెట్టి నేను మునుగుతూ ఉంటే ఒకటి తీసుకెళ్తాడు, రాగి చెంబు ఖరీదైంది అని ఆ రాగి చెంబు ఒక ఇసుక కోవ చేశాడంట. ఒక శివలింగం లాగా చేశాడంట. చేసి వెళ్ళి మునుగుతున్నాడంట. ఇంకొకడు వచ్చాడంట. వచ్చి ఒరే ఈరోజు ఎలా చేస్తే పుణ్యం కావాలని దాని ప్రక్కన ఒక ఇసుక కోవ చేశాడంట. వచ్చినోడల్లా ఇసుక కోవలు చేసి పెట్టారంట. ఇటు మునిగి వచ్చేదాడికి ఆ ఒడ్డంతా ఇసుక కోవలే అంట. ఒరే ఇదేంద్రా, నా చెంబు ఎక్కడ ఉంది ఇదేంది అని అనుకుని వెళ్ళి ఒక కోవని దన్నాడంట. ఆడు అక్కడే ఉన్నాడు. ఆడు ఎగిరొక తనుదా, ఎవరా నా కోవందంటావని తన్నాడు. ఆడుదని ఈడుదని ఒళ్ళంతా చెతక దన్నించుకుని చెంబు పోతే పోదులని ఇంటి దారికి వచ్చాడు. భార్య దూరం నుండే చూసిందంట. నువ్వు అసలే మతిమరిపోవడం అంటే వెనకుండా వెళ్ళి చెంబు కూడా తేటలేదని ఆమె కూడా చీపురు కాడ తీసుకుని రెడీ ఉండి ఏ చెంబు అని చెడాబిడ దంచి పడేసింది. ఆడొక్కడు కోవ చేసేదానికి ఎన్ని కోవలైనట్టుగానే ఒక అవిధేయుడు ఉంటే సంఘంలో అనేక మంది అలాగే తయారవుతారంట. దేవుని సేవకులు ఆ ఉదాహరణ చెబుతుండేవాడు. ఒక్క విధేయుడు ఉంటే అనేక మంది విధేయులు కలిగి చక్కగా దీనులయ్యండి, పరిచర్య చేస్తూ, పెద్దల్ని పరామర్శిస్తూ ఎంతో ఇదిగా ఉండి అసలు ఆ సంఘానికే ఎంతో మంచి పేరు అన్నాడు. దేవునికి ఎంత మహిమ చూడండి. అలాగే విధేయులైనటువంటి ఫిలిప్పీ సంఘం, మనం కూడా అలాంటి విధేయులు ఉన్నాం అనుకో, మన సంఘానికి ఆ సంఘంలో ఎంత విధేయత అండి, ఎంత నమ్రత అండి, ఎంత ఇది అని అసలు ఎంతో ఇదిగా ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి చెప్పాడు, ఒక సంఘానికి వెళ్ళాడు. వెళ్తే అయ్యా నేను ఇట్లా ఒక కోర్టు పని మీద వచ్చాను, హైకోర్టుకు దేనికి వెళ్ళాడు. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటే మేలు కలిగిద్దని, నేను లాడ్జ్లో ఉండగలను, స్తోమత శక్తి కలిగిన వాడినే, కానీ ఈ రాత్రి ప్రార్థన చేసుకుని వెళ్ళాలని ఆశతో వచ్చాను. ఇదే సంఘానికి నేను అక్కడ ప్రార్థనకి వెళ్తుంటాను ఫలానంటే, ఇక్కడ ఎవరిని అనుమతించమండి, ఇక్కడ లేదు, సారీ వెళ్ళిపోమన్నారు. కానీ ఈయన పట్టుదల ఏంటంటే మందిరంలో ఉండాలి అనేటువంటి ఇది. సరే మరి ఇంకో మందిరానికి వెళ్ళాడంట. వెళ్ళి ఆయన చెప్పాడంట, అయ్యా ఈ పరిస్థితుల్లో నేను వచ్చాను అంటే, అంకుల్ మీకు ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోనుకున్నప్పుడు రండి అని ఒకడు మంచం వేశాడంట, ఒకడు నీళ్లు తోడే, అయ్యా వద్దున్నాయి అంటే లేదు లేదు అని
అసలు ఆ విధేయత, ఆ ప్రేమ అసలు నేను మర్చిపోలేకపోయానండి అని ఎప్పుడు చెబుతుండేవాడు. అలాగే ఈ ఫిలిప్పీలట ఒబీడియంట్ ఫిలిపియన్స్ అని, అది విధేయులైనటువంటి ఫిలిస్తీయులని అక్కడ రాస్తున్నాడు. భక్తుడు కూడా చెబుతున్నాడు, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం. అలాగ మనం విధేయత నేర్చుకోవాలి. ప్రభు ఏం చెప్పాడు మత్తయి సువార్తలో, ప్రభు అలాంటి లక్షణాలు మనం కలిగినటువంటి వారుగా ఉండాలి. 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు ఏమన్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను అని చెబుతా ఉన్నాడు. కాబట్టి అలాంటి విధేయత, సాత్వికం, దీన మనసు, లోబడే స్వభావం, అది మనం అలవర్చుకునేటువంటి వారుగా ఉంటే, ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా ఎలాగవుతారు అంటే అసలు అదే ఆకర్షించిద్ది అన్నమాట. కాబట్టి మనం విధేయులమై దేవునికి దేవుని బిడ్డలకు విధేయులమై ఉన్నప్పుడు అసలు ఆ సంఘంలో ఎలాంటిది ఉంటుందో చెప్తారంగా. కాబట్టి విధేయత అలవర్చుకోవాలి. తలపిరిసోడుగా ఉంటే ఏమండి, దేవుని సేవకులు ఒక సంఘటన చెబుతుండేవాడు. ఒక నలుగురట మౌన వ్రతం పాటించాలనుకున్నారంట. అంటే ఉదయం 6 గంటల నుండి మరలా ఉదయం 6 గంటల వరకు మాట్లాడకూడదు. ఏదన్నా అవసరం ఉంటే సైగ చేసి మంచినీళ్ళు అనుకో వరకే పరిమితంగా మాట్లాడకూడదంట. మరి ఇంకేదన్నా అయితే ఒక పలక పెట్టి రాసుకుంటున్నారంట. సరే, మొత్తానికి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా బాగానే చేశారంట. పొద్దుపోయిందంట. ఒకడు అన్నాడంట, అరే కళ్ళు కనపట్లే, చీకటి లైట్ వెలిగించకూడదంటరా అన్నాడంట. రెండోవాడు, నాకు చెప్పకపోతే నువ్వు వెలిగించకూడదా అన్నాడంట. మూడో వాడు అన్నాడంట, రే మౌన వ్రతం సంగతి మర్చిపోయారా ఎవరా మాట్లాడుకుంటున్నారా అన్నాడు. నాలుగోడు అంటారే మీరు అందరూ మాట్లాడి నేను మాట్లాడానంట అన్నాడు. వీళ్ళ ఎవడంటే పర్ఫెక్ట్. అలాగే ఒకడిని చూసి ఒకడు కాదు, నా వరకు నేను కొనసాగించాలనే పద్ధతి ఉండాలి. కానీ ఆడు తప్పాడు ఈడు తప్పి మొత్తం ఇది అయిపోతా. వాడు చూసి పెట్టాడా, అది కాదు. ప్రభువును పోలి నేను జీవిస్తాను, విధేయత కలిగి ఉంటాను, ఇతరులకు ఆదర్శంగా ఉంటాననే భావనతో మనం ఉంటే, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా అలాంటి ఆకర్షించబడి దేవుని సన్నిధికి వచ్చి నీతిని నేర్చుకుని పాపాలు ఒప్పుకుని సరి చేసుకుని ఎంతో దేవుని యొక్క దీవుని పొందేవారుగా ఉంటారు. మరి అలాంటి విధేయతను మనం చూపెట్టగలుగుతున్నాం. అక్కడ ఒబీడియంట్ ఫిలిపియన్స్ అని, విధేయులైనటువంటి ఫిలిప్పీలు అని చెబుతూ ఉన్నారు. అలాగే కొలస్సీల గురించి ఆ భక్తుడు ఏం చెబుతాడంటే, లవింగ్ కొలస్సియన్స్ అని వ్రాయబడ్డాడు. అంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఈ ఫిలిప్పీలు ప్రక్కన ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉంటాయి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము గూర్చు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంట ఏగో మీకున్నటువంటి ప్రేమ, పరిశుద్ధులందరి మీద మీకున్నటువంటి ప్రేమ, లవింగ్ కొలస్సియన్స్ అని అక్కడ రాస్తారు. అంటే ప్రేమించేటువంటి కొలస్సీలు. అలాగే మనం కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు కదా. మనం ద్రోహులు అయినా, నీచులు అయినా, పాపులు అయినా, మీకు ఇంతే కావాలనుకోలేదు. ప్రేమించి పరలోకం విడిచి వచ్చి మనం పొందవలసిన శిక్ష పొంది ఎంత ప్రేమ చూపెట్టాడు, విడుదల కలిగేటట్లు. మరి అలాగ మనం కూడా ఇతరులను క్షమించేవారుగా ఉండాలి. ప్రేమించడం అంటే మనం ఇతరుల క్షమించినప్పుడే మనం ప్రేమించగలం. అది అలవర్చుకోవాలి. అలాగా ఈ యొక్క కొలస్సీల గురించి చెబుతున్నాడు. మరీ ముఖ్యంగా పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. వీరు దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు, దేవుని బిడ్డలు, లేకపోతే ఎల్డర్స్, వీళ్ళు పెద్దలు, ఎప్పుడో ప్రభు నెరిగినటువంటి వారిని, వారిని గౌరవించే, ప్రేమించేటువంటి వారుగా
మనం ఉంటే బా అంటే ప్రభువును ప్రతిబింబించిన వారు అన్నమాట. మరి అలాగ ఉంటున్నాం మనం ఏంటి? మాటలు నేర్చిన వాళ్ళుగా ఉంటున్నారండి చాలామంది. మాటలు కోటలు దాడుతూ ఉంటాయండి, క్రియలు లేవు కానీ మాటలు భలే చూపి పెడుతూ ఉంటారు. సేవకులు చెబుతుండేవాడు, ఒకసారి ఒక భిక్షగాడు మండు టెండలో చెప్పులు లేకుండా నడిచి వస్తూ ఉన్నాడు. ఈ ఇల్లు కాస్త ఎత్తులో ఉంటుందంట. అక్కడుండి, అయ్యో ఇంత ఎండలో కూడా చెప్పులు లేకుండా నడుస్తున్నావా, అయ్యో అంటే పాపం జాలి కలిగినామని, అమ్మా అయినా ఎవరికి దయ రాలేదు, ఒక్క ముద్ద కూడా పెట్టలేదని ఖాళీ పాత్ర చూపెట్టాడండి. అయ్యో పాపమని లోపలికి వెళ్ళిందండి. ఏమనుకుంటారు? ఏదో పట్టిట అన్నం పెట్టిద్ది అనుకుంటారు కదా. సరే ఒక మూత కదిలిందంట. ఈయన అనుకున్నట్టు ఆహా అన్నం పెడుతుంది. ఇంకో మూత కదిలిందంట, కూర వేస్తుంది. ఇంకో మూత చారు పోస్తుంది. ఇంకో మూతకి పచ్చడి వేస్తుంది. మూత కదులుతుంది కానీ మనిషి రావట్లేదంట. అమ్మా అని అరిశాడంట. అయ్యా ఇంకా నిలబడ్డావు పో అందంట. అట్లా తయారయ్యారండి మనుషులు. మాటలేదో అయ్యో పాపం సానుభూతిగా ఎంతో ప్రేమ కనపరుస్తున్నా కానీ క్రియలు ముడుగు శూన్యం. కానీ ఇక్కడ కొలస్సీల గురించి ఏం చెబుతున్నాడంటే, పరిశుద్ధులను ప్రేమించి దేవుని బిడ్డల్ని ఎంత ప్రేమిస్తారంటే ఒక విధంగా కడుపులో తీసి పెట్టే విధంగా ఎంతో ప్రాణంతో సమానంగా ప్రేమించేటువంటి వారుగా ఉన్నారు. ప్రభు అలా ప్రేమించాడు. మనం కూడా అలాంటి ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. ద్వేషించే వాళ్ళు ఉంటే సంఘం భ్రష్టుబట్టి, ప్రేమించే వాళ్ళు ఉంటే సంఘం వృద్ధి అయింది. అదే గుర్తు. కాబట్టి మనం ప్రేమించే వాళ్ళగా ఉండాలి. ఏదో మనకి పెట్టేవాళ్ళకి పెట్టడం కాదు. అసలు ఏ ఆధారం లేనటువంటి వారిని ప్రేమించామనుకోండి, ప్రభువుకు అప్పిచ్చినోడు అంట నువ్వు. ప్రభు ఏళ్ళ నువ్వు అలాగ ప్రేమ చూపెట్టినటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క కొలస్సీలను గురించి ఇదిగో ప్రేమించేటువంటి సంఘం, ఎంత మంచి పేరండి. ఫిలిప్పి సంఘానికి ఏమో విధేయులైనటువంటి ఫిలిప్పీలు అని చెప్పాడు. కొలస్సీ సంఘస్థులకేమో ఇదిగో ప్రేమించేటువంటి వారు, పరిశుద్ధుల్ని దేవుని బిడ్డల్ని ప్రేమించేటువంటి వారు అని చెబుతా ఉన్నారు. మనం అలాంటి వారుకున్నాం. అలాగుంటే ఒక్కని విధేయత వలన అనేకులు ఎలాగ నీతిమంతులుగా ఒకసారి దీర్ఘంగా ఆలోచిస్తే ఏంటి ఎలా ఇది ఆకర్షించబడతారన్నమాట. అరే ఎలాంటి విధేయత, ఎంత ఇదిగా ఉంటుంటారు, ఎంత సింప్లిసిటీ, ఎంత ఇదిగా ఉంటారు, విధేయులై ఎలాగా సామాన్యంగా ఉంటుంటారు. వారి వస్త్రధారణ కానీ వారి యొక్క ఇది కానీ మనుషులను ఆకర్షించింది. అలాగే ప్రేమ మనుషులను ఆకర్షించిద్ది అన్నమాట. అరే ఎంత ఇది. ఒక సంఘానికి కొత్త వారు వచ్చారంటే అందరూ అంకుల్ ఎక్కడి నుండి వచ్చారు, కూర్చోండి, అది అసలు ఎంత ఇదో, అసలు ముగ్ధుడైపోయాడు. దేవుని సేవకులు ఒక సంఘటన చెబుతుండే. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు లేరంటే ఒక చిన్నోడు ఉన్నాడంట. అయ్యగారు మంచినీళ్ళు తాగుతారు. అసలు చాలాసార్లు చెప్పేవాడు ఏమి విధేయత, ఏమి ప్రేమ, అసలు పిల్లలకి ఎట్లా నేర్పాడని చెబుతుండేవాడు. అలాగా మనం కూడా అలాగ విధేయులమై దేవుని ప్రతిబింబించగలిగితే, అలాగ మనం కూడా ప్రేమించే మనసు కలిగి ప్రభువుని గణపరిచే వారికి ఉంటే మనం అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తాం. అలా కాకుంటే మనం అడ్డుబండ్లమై అనేక మందికి అభ్యంతరకరంగా ఉంటాం. మరి ఇంకొక విషయం, ఎఫెసీయుల సంఘాన్ని గురించి భక్తుడు ఏం చెబుతాడంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే నమ్మకస్తులేట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులు అయిన వారికి ఎంతో నమ్మకస్తులు అన్నమాట. విశ్వాసులైనటువంటి వారు, ఎంతో నమ్మకం అయినటువంటి వారుగా ఉన్నారట. వాళ్ళు ఎంత నమ్మకస్తులంటే, కొంతమంది అపనమ్మకస్తులు ఉంటారు. చాలామంది అపనమ్మకస్తులుగా నమ్మించి మోసం చేసేవాళ్ళు అపనమ్మకస్తులు ఉంటారు. కానీ వీరు ఎంతో నమ్మకస్తులు అన్నమాట. అంటే ప్రాణాపాయం వచ్చినా కూడా మాట తప్పరు, నమ్మకంగా మాట అంటే మాట కట్టుబడి ఉంటారన్నమాట. అలాగ మనం కూడా ఉండాలి.
ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అబ్బాయి, ఒకవేళ ప్రాణాపాయం వచ్చినా కూడా నమ్మకంగా ఉండు, అప్పుడు జీవ కిరీటం ఇస్తా అంటే దేవుడు. కాబట్టి అలాగ మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మనని ఎంతగానో దీవిస్తాడు. దేవుని యొక్క ప్రకటన గ్రంథంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, ప్రకటన గ్రంథం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నమ్మకస్తులు అన్నమాట. అలాగ మనం కూడా నమ్మకంగా ఉంటే జీవ కిరీటం పొందుతాం. ఎంత గొప్ప భాగ్యం చూడండి. అలాగ నమ్మకత్వాన్ని మనం అలవర్చుకోవాలి. మాట తప్పేవారుగా లేకపోతే మాటల్లో గాడి చేసేవాళ్ళకు ఉండకూడదు. నమ్మకంగా అలాగా ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా, ఫెయిత్ఫుల్ అన్నమాట, ఎఫిషియన్స్ అని రాస్తారు. నమ్మకస్తులుగా ఉండాలి. అలాంటి నమ్మకత్వం మనలో ఉంటే కళ్ళు మూసుకుని ఇంక అనుమానించాల్సిన పని లేదన్నమాట. ఏదైనా అప్పచెబుతారు కదా. అపనమ్మకస్తుడికైతే ఏం చేస్తాడని అనుమానిస్తారు, సందేహం. కానీ నమ్మకస్తుడు అనుకోండి, అలాగిచ్చేస్తారు, తాళాపు చెవులు ఇస్తారు, నీ ఇష్టం అని. ఎందుకని పొరపాటును కూడా ఆయన ఇచ్చేయడు. నమ్మకస్తుడు ఏది ఉన్నా కూడా అది నమ్మకంగా తెచ్చిస్తాడు. అబ్బా, ఎంత మంచి పేరు చూడండి. కాబట్టి ఎఫెసీలు నమ్మకస్తులుగా అన్నమాట. ఎంత నమ్మకమైనటువంటి వారు చెప్తారు కాదు. అలాగా నమ్మకస్తులుగా మనం ఉంటే అనేకులు ఎంత ఇలా ఉండాలండి. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఏమండి సువార్త చెబుతుంటే మాదేం ఉందండి, మా పని అయిపోయింది, మా వాడికి చెప్పండి, అపనమ్మకస్తుడు ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు, అంత ఇదవుతుంది, ఆడు మారితే మాకు ఎంతో ఆడు మార్చండి అంటున్నాడు. నేను మార్చడం కదా, మీరు రండి ప్రార్థనకి, మీ పిల్లోని కూడా తీసుకురండి అంటే, ఇంకేం వస్తాంలేండి, వాడు మారితే మాకు అంతే చాలండి అంటున్నాడు. ఎందుకని అపనమ్మకస్తుడు అన్నమాట. నమ్మకం ఉంటాంటే ఏ పడితే అవి తీసుకుపోతున్నాడు. కానీ నమ్మకస్తుడైతే ఒకవేళ అక్కడ పడినా అంటుకోరండి. ఒకసారి ఒక ఆయన సాక్ష్యం చెబుతా ఉన్నాడు. లాస్ట్ బస్ అంట, చివరి బస్ అంటే రాత్రి 11 గంటలప్పుడు ఎప్పుడు. ఈయన వెనక బోను నిద్రపోయాడు కావాలి. బస్సు ఆగింది. దిగుతూ ఉన్నప్పుడు 1000 రూపాయల నోట్లు అంట, ఆ కట్ల బడి ఉన్నాయంట, తీసుకున్నాడు. ఇదివరకు అతను దొంగ, మారు మనసు పొందాడు. ఆ పాతోడు అంటున్నాడంటే, అబ్బా ఛాన్స్, లాస్ట్ బస్సు ఎవరు లేరు, చివరి ఈయన అంటే దిగుతుంది, బ్యాగ్ కూడా ఉంది, బ్యాగులో పెట్టుకోమంటున్నారు. వెంటనే దేవుని ఆత్మ గద్దిస్తుందట, అబ్బాయి జాగ్రత్త. వెంటనే ఎవరో డబ్బులు పోగొట్టుకున్నారు అని అరిశాడంట. వెంటనే ఎవరు వాళ్ళు చూసుకుని ఒక వృద్ధులు, అయ్యా మాయయ్యా అని చెప్పాడంట. ఏం తాత ఏమిటి అంటే, అయ్యా అబ్బాయి ఇల్లు కట్టమని ఇచ్చాడండి, ఎట్టబడ్డాయో ఏంటి 1000 రూపాయల నోట్లు అని చెప్పాడు. ఇదిగో తాత అని ఇస్తే ఆయనట, అయ్యా ఎవరా ఇంత నమ్మకం ఉండేది అని ఉండయని అట నోట్లో ఒకటాన్ని తీసిద్దాం అనుకున్నాడు. తాతయ్య ఒక్కడు కూడా అంటుకోని ఆయన సాక్ష్యం చెప్పాడండి. నేను ఒకప్పుడు దొంగను, ప్రభువు నన్ను మార్చాడు, ఇప్పుడు నమ్మకస్తునిగా చేశాడు, లేకపోతే బ్యాగులో పెట్టుకెళ్ళేవాడిని అని చెబితే అందరూ అయ్యా నిజం అందుకే ఇచ్చారు, ఇంకోళ్ళైతే ఇచ్చేవాళ్ళు కాదు. అలాగ దేవునికి మహిమ తెచ్చేటువంటి వారుగా మనం ఉండాలి. మరి అలాగ ఉంటున్నాం నమ్మకంగా, మన ఇంట్లో, సంఘంలో, ఎక్కడైనా సరే నమ్మకంగా ఏదైనా ఉంటున్నాం మనం. ఏంటి పరీక్ష రాసే సమయం ఉంది, ఎవడో ఒక కాపీ అందించాడు అనుకోండి, ఎవరు లేదని గబగబ రాస్తున్నారా? ద్వారికి హిందీ రాదు అసలు, మామూలుగా ఏదో రాసి ఎట్టగో భాషను రాదు, చదివింది ఏమో రాలా. అరే ఒక కాపీ ఇసిరేసాడండి, రాసుకోవాలి. నాకెందుకో మనసు మాస్టర్ అండి కాపీ ఎవరు వేస్తుంది ఆయనకి ఇచ్చా. ఆడు పొళ్ళు బఠానీలు కొరికినాడు, వరే నువ్వు రాసుకో పక్కనోడికి ఇవ్వచ్చురా, ఆయనకి ఇటు ఉంది బయటకు వచ్చిన ఇరుసుకుపడ్డాడు. నాకు అలా ఇష్టం ఉండేది కాదు, ఫెయిల్ అవ్వటం అన్నా ఇష్టపడతా, కానీ ఈ చూసి రాయటం, ఈ కాపీలు కొట్టడం దేవుని ఇష్టం లేదు.
అలాగే మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు తగిన సమయంలో తగిన విధంగా హెచ్చిస్తాడు. కాబట్టి ఒక్కని విధేయత, మనం ఏదో సంఘంలో ఉంటున్నాం ఫెలోషిప్ అని చెప్పుకుని ప్రగల్భాలు పలకటం కాదు, కానీ అలాగా ఫిలిప్పీ సంఘస్థులాగా విధేయులైనటువంటి వారుగా మనం ఉంటున్నామా? అలాగే కొలసీ సంఘస్థులాగా ప్రేమించేటువంటి వారుగా మనం మన సహోదరులను క్షమించి ప్రేమించేవారుగా ఉంటున్నాం. ఎఫెసీ సంఘస్థులాగా నమ్మకస్తులుగా మనం ఉంటున్నాం. మనం పరిశీలించుకోం. ఏదో వచ్చి వెళ్ళి ఏదో ఇన్నేళ్ళ నుండి వెళ్తున్నాను చెప్పుకుంటూ ఉపయోగం లేదు, కానీ ఒకని విధేయత వలన అనేకులు ఎలాగా ఆశీర్వదించబడతారు. అలాగే మనం ఆ విధేయులమై ప్రేమ చూపెట్టి నమ్మకస్తులుగా ఉంటే ఎంతో వృద్ధి పొందేటువంటి వాళ్ళకు ఉంటాం. మనం దశలోనిలకు సంఘస్థులకి ఆయన రాస్తూ ఒక మాట చెబుతాడు. చూడ, 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తూ ఉంది. అక్కడట ప్రోగ్రెసివ్ దశలోనియన్స్ అని రాశాడు. అంటే ఎలాగుందంటే అభివృద్ధి పొందుతున్నటువంటి దశలోనిలట. దేంట్లో అభివృద్ధి పొందుతున్నారు? అక్కడ మనం చూస్తే విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నారంట. ఇతరుల ప్రేమలో విస్తరిస్తాం, అన్నిట్లోనంట. ప్రోగ్రెస్ ఎలాగుంది? మనం ప్రోగ్రెస్ కార్లు చూస్తూ ఉంటాం. దాంట్లో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి కదా, ఇంగ్లీషు, లెక్కలు అన్నీ. దేనిలో ఎలాగో ఈ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఏమన్నా ఇదివరకటికి ఇప్పటికి ఏమైనా మెరుగ్గా ఉందా, లేదా ఇంకా తగ్గిందని మనం చూస్తాం. అదే ప్రోగ్రెస్ ఎలా ఉంది వీడి యొక్క ఇది అని. కానీ ఈ దశలోనిలు ప్రోగ్రెస్ ఎలాగుంది, అభివృద్ధి ఎలాగుంది అంటే, విశ్వాసంలో ఆ వేరు పారినటువంటి వారే ఇంకా దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నారు. ప్రేమలో పోటీపడి ఒకరికంటే ఒకరు అట్లాగ ప్రేమ చూపెట్టి అనేక మందిని ప్రభు పక్షాన్ని చేరుస్తూ ఉన్నారు. కాబట్టి భక్తుడు మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు ఆ దశలోని సంఘాన్ని గురించి వ్రాస్తూ ఉన్నాడు. ప్రోగ్రెసివ్ దశలోనియన్స్, అభివృద్ధి పొందుతున్నటువంటి దశలోనియులారని. అలాగ అన్నిటిలో అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే మనం విధేయులమై ఫిలిప్పీ సంఘస్థులాగా ఉంటాము, ప్రేమ చూపెట్టేటువంటి కొలసీల్లాగా ఉంటాము, నమ్మకస్తులైనటువంటి ఎఫెసీ సంఘస్థులాగా ఉంటాం. అలాగా ఉన్నప్పుడు ఆ దశలోని సంఘస్థులు అభివృద్ధి పొందుతున్న దశలు, అలాగే మనం కూడా అన్నిట్లో విశ్వాసంలో ప్రేమలో ఈ లోకరీతిగా అన్నిటిలో అభివృద్ధి పొంది అనేక మందికి ఆదర్శంగా ఉంటాం. అనేక మందిని ప్రభు కొరకు ఆకర్షించేవారుగా ఉంటాం. అసలు నిన్ను చూస్తుంటే ఒక పత్రికలాగా అన్నమాట. అబ్బా, ఇదిగో ఈయన ప్రభు దగ్గరికి వెళ్ళినాక ఎంతగా ఆశ్రయించబడ్డాడు. ఇగో ప్రభువుని నమ్ముకోవడం వలన ఎంత శ్రేష్ఠుడయ్యాడు. ఒకసారి నేను గుంటూరులో నడిచి వెళ్తూ ఉంటే ఒక ఎస్ఐ అన్నాడు, వీళ్ళు లోపల వేయండిరా అన్నాడు. నేను బిత్తరపోయి ఇదేంటి, నేను తల ఉంచుకెళ్తుంటే లోపల వేయండి అంటాడు. నేనేం చేశాను, ఏం చేసావా తర్వాత, అరే ఏ లోపలే 304 ఏ లోపలే. నాకు భయం వేసి, అక్కడ ఎవడు లేడు అప్పుడు, సెల్ ఫోన్లు లేవు, వేసి కుమ్మినా ఎవడు పట్టించుకుని ఏంటని చూస్తే నేను అలాగ నుంచుంటే, ఏమరా చిన్ననాటి స్నేహితుడని ఇది కూడా లేక తలంచుకెళ్తావా అన్నాడు. ఎవడు చూసి ఎలుగు బొంటున్నట్టు బాగా తాగి బాగా ఇది. చిన్ననాటి స్నేహితుడు ఎస్ఐ అయ్యాడు. ఆ పోలీసు కూడా చిన్నప్పుడు ఆడుకునేవాడు అనమాట అని వాళ్ళు అన్నారు. అరే ఎంత యోగుడో ఎవరను, ప్రభువు నమ్ముకుంటాం మేము, ఏదో ఎస్ఐను అయితే తాగి అంత నాశనం చేసుకుని ఆరోగ్యం పోయింది, ఏమీ లేదు. నువ్వు ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఎంత ధన్యుడు ఎవరా. ఇంకా వాళ్ళు చెప్పుకుంటారు, మనోడు ఏం చేస్తాను, ఇగో ఈయన సేవకుడు ఏదైతే చెప్పుకుంటారు కదా. దేవునికి మహిమ అన్నమాట. అలాగ మనం కూడా అభివృద్ధి చెందేటువంటి దశలోనిలకు వలె మనం విధేయత, ప్రేమ,
నమ్మకత్వం ఇలాంటి కలిగి ఉంటే సహవాసానికి ఎంత మంచి పేరు అంటారు. నువ్వు వెళ్ళేటువంటి సంఘం అభివృద్ధి పొంది ఫలానా ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడినట్లుగానే, అనేక మంది ఆశ్రయించబడినట్లుగానే మనం కూడా సంఘస్థులుగా అనేక సంఘాలు ఉన్నాయి కదా, 7 సంఘాల గురించి రాస్తూ ఉంటారు. ఈ సంఘస్థుల్లో లాగా మనం కూడా విధేయత అంటే అది ప్రభు యొక్క లక్షణం, ప్రేమ అది ప్రభు యొక్క లక్షణం, నమ్మకత్వం ప్రభు అది ప్రతిబింబిస్తే అంటే ఆత్మ ఫలాలు కలిగినటువంటి వారుగా ఉంటే అభివృద్ధి పొందేటువంటి సంఘంగా ఉంటుంది. మన బట్టి మన ఇల్లు, మన సంఘం, మన ఊరు అంతా దీవించబడిద్ది అన్నమాట. అలాగా అభివృద్ధి పొందినటువంటి ప్రోగ్రెసివ్ దెస్సలోనియన్స్ అని ఆ భక్తుడు రాస్తాడు. అలాగా అన్నిట్లో, విశ్వాసంలో, ప్రేమలో, అన్నిట్లో అభివృద్ధి పొంది అనేక మందిని ఆకర్షించే విధంగా ఉన్నట్లుగా మనం కూడా అలాగ నమ్మకస్తులుగా, ప్రేమ అలవర్చుకునేటువంటి వారుగా, విధేయులుగా ఉండి అన్నిటిలో ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. ప్రభు తన వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా మమ్మల్ని కూడా అలాగ చేయవని ఒక్కని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా తీర్చినట్లుగానే ప్రభా ఏవో అనేకమైన సంఘాలు మా బైబిల్లో ఉన్నాయి ప్రభా తండ్రి. అలాగ మేము కూడా నాయన ఆ యొక్క ఫిలిప్పీ సంఘస్థులకు విధేయులమై ఉండి కొలసి సంఘస్థులాగా ప్రేమయందు విస్తరించినటువంటి వారుగా ఉండి ఎఫెసీ సంఘస్థులాగా నమ్మకస్తులం అయింది ప్రభా. ఆ దశలోని సంఘస్థులాగా అభివృద్ధి పొంది అనేక మందిని నీ కొరకు ఆకర్షించి, అనేక మందిని నీ కొరకు సంపాదించి ప్రభా మీరిచ్చే సకలాశీర్వాదం పొందేటట్లు చేయనాయనని ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి దినాన్ని ఇచ్చినటువంటి వాక్యం కొరకు నీకు స్తోత్రాలు. ఒక్కని విధేయత వలన ప్రభా ఎంత మంది నీతిమంతులుగా తీర్చబడతారు. ఒకని అవిధేయత వలన అనేక మంది పాపులు అయిపోతారండి ప్రభా. తండ్రి మేము అవిధేయులము తండ్రి, అలా నీకు దూరస్తులుగా ఉండకుండా ప్రభా విధేయులమై ప్రభా నమ్మకస్తులమై ప్రేమను అలవర్చుకునేటువంటి వారమై ప్రభా అలాగా తండ్రి నాయన ఉండి ప్రభా అభివృద్ధి పొంది నిన్ను మహింపరిచేటువంటి వారుగా చేయండి. ఈ యొక్క వాక్యాన్ని ముద్ర వేయండి. నీ సన్నిధి మాకు తోడుగుంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు తోడేయండి. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను ప్రభు కృప చూపి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చి ద్వారా జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ఆరాధన కార్యక్రమాలు: ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, మరియు సాయంకాలం 6 గంటలకు స్తుతి ఆరాధన, ప్రత్యేక యవనస్తుల కూటం జరుగును. బుధవారము మరియు శనివారము 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగును. సండే స్కూల్ ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగును. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మా అడ్రస్: లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 మరియు 9290570251. మా అడ్రస్ మరొకసారి: లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 and 9290570251.